ఏపీ సీఎం చంద్రబాబు దావోస్లో పర్యటించున్నారు. ఈ డీటెయిల్స్ చూసే ముందు సినీ నటులు బాలకృష్ణ అలాగే టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సీఎం కేసీఆర్ను కలిసినట్టుగా వార్త వస్తుంది. మరిన్ని అప్డేట్స్ శ్రీకాంత్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఇవాళ ఎన్టీఆర్ ఘాట్లో కొద్ది విమర్శలు కూడా చేశారు బాలకృష్ణ. ఆ తర్వాత ఇవాళ కేసీఆర్ని కలిశారని కూడా తెలుస్తోంది. దీనికి ఏదైనా సంబంధం ఉందా? ఏమేమి చర్చించారు? అలాగే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సేవలు కూడా అతనికి వివరించినట్టుగా వార్తలు అందుతున్నాయి. మిగతా అప్డేట్స్ ఏంటి? హరి, ఎన్టీఆర్ వర్ధంతి రోజు ఎన్టీఆర్ కుమారుడు ఎమ్మెల్యే అయినటువంటి నందమూరి బాలకృష్ణ తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాట్లపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి బాలకృష్ణ ఆ విషయాలను మాత్రం సీఎం కేసీఆర్ దగ్గర ప్రస్తావించలేదు. మొత్తంగా రెండు విషయాలను బాలకృష్ణ సీఎం కేసీఆర్ తో చర్చించారు. ఒకటి ప్రధానంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ విస్తృతి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో, అంటే ఈ మధ్య క్యాన్సర్ సంబంధిత వ్యాధులతో రోగులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వారి కోసం చేయాల్సినటువంటి ఏర్పాట్ల విషయంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ రోడ్ నెంబర్ 10 బంజారాహిల్స్ కార్నర్ మీద ఉన్నటువంటి హాస్పిటల్ ప్రాంతంలో చాలా నిర్మాణాలు చేపట్టాల్సి వస్తుంది. రోగుల అసౌకర్యానికి గురి కాకుండా రోగులను వచ్చేటువంటి అటెండర్లు వారితో ఉండేందుకు వీలుగా తాము అనేక నిర్మాణాలు చేపట్టినటువంటి నేపథ్యంలో వాటన్నిటినీ కూడా బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద క్రమబద్ధీకరించాలని బాలకృష్ణ ప్రధానంగా సీఎం కేసీఆర్ ను కోరినట్లు తెలుస్తుంది. అయితే కేసీఆర్ ఈ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించారు. క్యాన్సర్ రోగుల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరిస్తామని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ విషయం తర్వాత ప్రధానంగా సినిమాలపైకి వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన డిస్కషన్ మళ్ళినట్టు తెలుస్తుంది. తాను డిక్టేటర్ సినిమా ఈ మధ్య విడుదలైందని దాన్ని తప్పనిసరిగా చూడాలని కేసీఆర్ ను ఆహ్వానించినట్లు తెలుస్తుంది. అయితే కేసీఆర్ కూడా తాను గతంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమాలు ఎక్కువగా చూసేదని, ప్రస్తుతం పని ఒత్తిడి రాజకీయాల కారణంగా సినిమాలు చూడలేకపోతున్నాను, వీళ్ళని బట్టి సినిమాను చూస్తానని చెప్పినట్లు తెలుస్తుంది. అలాగే బాలకృష్ణ తన 100వ చిత్రంగా త్వరలోనే ఆదిత్య 369 కు ఒక రీమేక్ చేయబోతున్నట్లు, దానిలో తన కుమారుడు మోక్షజ్ఞ కూడా సినీ రంగ ప్రవేశం చేస్తున్నట్లు కూడా సీఎం కేసీఆర్ కు చెప్పారు. ఈ సీఎం కేసీఆర్ కూడా ఈ పరిణామాలను ఆహ్వానించారు. మొత్తంగా ఇద్దరి మధ్య రెండు విషయాల మీద ఆసక్తికర చర్చ జరిగింది. అలాగే బాలకృష్ణ వస్తున్నప్పుడు వెళ్లేటప్పుడు కూడా సీఎం కేసీఆర్ స్వయంగా కారు దగ్గరికి వచ్చి ఆయనకు ఆహ్వానంతో పాటు వీడ్కోలు చెప్పినట్లు మనకు క్యాంప్ ఆఫీస్ వర్గాలు చెప్తున్నాయి. హరి, ఓకే శ్రీకాంత్.